ఉత్తరాఖండ్ సంప్రదాయ వంటకాలు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇంటి భోజనాన్ని మరిపించేలా కమ్మని పదార్థాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. సేంద్రియ పదార్థాలు, తరతరాలుగా వచ్చే పరికరాలు వాడుతూ పోషకాలతో కూడిన వంటలు వడ్డిస్తున్నారు. గృహిణుల సలహాలు, సూచనలతో వంటలకు మరింత రుచి తెస్తున్నారు. ఘర్వాలీ ఫుడ్ ఫెస్టివల్ విశాఖ నగరవాసులను అలరిస్తోంది. ఉత్తరాఖండ్ సాంప్రదాయ వంటకాలు కొలువుదీరి భోజన ప్రియుల నోరూరిస్తున్నాయి. ఇక్కడ వంటలు వండే షెఫ్లకు వారి భార్యలు సూచనలు ఇవ్వడం విశేషం. వారి సలహాలతో ఆహార పదార్థాలకు మరింత రుచి తీసుకొస్తున్నారు. The food is very nutritious, rich of protein. Don't need such masalas and all. Simple little masala, jakhya, the main ingredient, spice we use. The recipes, we would say that, it's not something that's documented in books or anyway. It's just passed on from generation to generation. Mothers, grandmother, and, we've learned it from them. And, and we love cooking it ourselves. మండు వేసవిలో శరీరానికి మేలు చేసే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సహజ సిద్ధంగా పండే ధాన్యాలు, పప్పులు, గింజలు, సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడే పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని అందించే ఉత్తరాఖండ్ సాంప్రదాయ ఆహారాన్ని వడ్డిస్తున్నారు. From the local ingredients which me had personally gone and selected those ingredients which is passed down from generations to generations to the cuisine of Gadwal. So like there is a stone grinder, stone mortar, there is a chakki which is used to fine grind some local spices. చిరుధాన్యాలు అనేది అక్కడ కంపల్సరీ దొరుకుతాయి. మనకంటే వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది మనకి వైజాగ్ కావాల్సిన మనకు అదృష్టం. ఒక రకంగా వాళ్ళ ట్రెడిషన్ మనకి ఎంజాయ్ చేయడానికి కూడా మనకి ఒక రకంగా అదృష్టం. మనకు ఆరోగ్యానికి మంచి ప్రొటెన్సిలిటీ, మనకి ఏంటంటే ఫ్యాట్లెస్ ఫుడ్. ఈ ఫుడ్ ఫెస్టివల్లో తృణధాన్యాల సూప్, చిక్కటి పాలు, సుగంధ ద్రవ్యాలతో చేసిన సేమియా, అనాస, మామిడి కలిపి చేసిన రసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 20కి పైగా రకాలు ఇక్కడ కొలువుదీరాయి. I strongly believe that the housewives are the key for any cuisine. So she has learned to cook from her grandmother and mother and great-grandmother. So she has fairly good knowledge of this particular cuisine. That was one point. Secondly, actually Gadwali cuisine is very healthy. It is totally organic and all the grains are actually grown in the hills where there cannot be any pest or urea used. సాంప్రదాయ వంటకాల రుచి చూసేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ మరిన్ని నిర్వహిస్తామని హోటల్ యాజమాన్యం చెబుతోంది.